టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో సాయంత్రం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయటపడినట్లుగా సమాచారం. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు స్వల్పంగా దెబ్బతింది. అయితే స్నేహితులతో కలిసి పుట్టపర్తి నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి, టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే నిన్న ఆదివారం నాడు విజయ్ దేవరకొండ పుట్టపర్తి సాయిబాబా సమాధిని అయితే దర్శించుకోవడానికి అయితే ఆయన వెళ్ళడం జరిగింది. అయితే తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఆయన కారు కి ప్రమాదానికి గురవడం చేత అటు ఫ్యాన్స్ కూడా కాస్త గందరగోళ పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి. అయితే ఫ్యాన్స్ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. విజయ్ కి ఎటువంటి గాయాలు కూడా అవ్వలేదు, ఆయన సురక్షితంగా బయటపడ్డారు అంటూ కూడా అభిమానులకి కాస్త ఊపిరి పీల్చుకునే విషయం అనే చెప్పాలి. అయితే ఈ సంఘటన మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న ఉండవల్లి మండపం సమీపంలో చోటు చేసుకుంది. అయితే నేషనల్ హైవే 44 ఏదైతే ఉందో ఈ హైవే మీద ఈ వరసిద్ధి వినాయక పత్తి మిల్లు దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా కూడా అటు పోలీసులు కూడా గుర్తించారు. విజయ్ దేవరకొండ తన మేజర్ ఇష్యూగా చెప్పుకుంటున్నా, అంటే ఈ 2 రోజుల నుంచి విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన ఎంగేజ్మెంట్ చేస్తున్నారు అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా కాస్త ఖుషిగా ఉన్నారు. ఇటువంటి టైంలో వెంటనే విజయ్ కి ప్రమాదం జరగడం పట్ల కూడా అటు ఫ్యాన్స్ కూడా కాస్త గందరగోళ పరిస్థితిలో ఉన్నారనే చెప్పాలి. అయితే మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే విజయ్ కి ప్రమాదం జరిగిన సమయంలో తన మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. మేనేజర్ రవికాంత్ యాదవ్ అలాగే డ్రైవర్ అంజయ్ శ్రీకాంత్ తో కలిసి పుట్టపర్తిలోని సత్యసాయి సమాధి అయితే దర్శించుకునేందుకు విజయ్ దేవరకొండ వెళ్లడం జరిగింది. అయితే దర్శనానంతరం తిరిగి హైదరాబాద్ కి తిరిగి ప్రయాణం అవుతుండగా నందికొట్కూరు నుంచి సేబ్దేరుకు పశువులను తీసుకుని వెళ్తున్న ఒక బస్సు అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ ప్రయాణించిన కారు ఏదైతే ఉందో ముందున్న బొలెరో వాహనాన్ని అయితే వెళ్లి ఢీకొట్టడం జరిగింది. దీంతో విజయ్ కారు ఫ్రంట్ పార్ట్ అనేది కూడా డ్యామేజ్ అయింది. ప్రమాదంలో లక్కీగా అటు విజయ్ కానీ అటు కార్ డ్రైవర్ కి కానీ తన మేనేజర్ కి కానీ ఎవరికి కూడా ఈ ప్రమాదంలో గాయాలు అవ్వడం పోవడంతో కూడా అందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారనే చెప్పొచ్చు. అయితే అటు మనం చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ రష్మిక పైన వచ్చిన వార్తలు ఇప్పటికే హల్చల్ చేస్తున్న నేపథ్యంలో సడన్ గా ఈ ప్రమాదం అనేది అందరికీ కాస్త టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిందని చెప్పాలి. అయితే వెంటనే విజయ్ కార్ ప్రమాదానికి గురైన తరువాత వెంటనే వాళ్ళ ఫ్రెండ్ కార్ ని కూడా అక్కడికి తీసుకొచ్చారు. ఆ ఫ్రెండ్ కార్ లో విజయ్ హైదరాబాద్ కి తిరిగి ప్రయాణమయ్యారని చెప్పాలి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ దెబ్బతిన్న తన కారును అక్కడే వదిలి మరో కారులో హైదరాబాద్ కి బయలుదేరి కూడా వచ్చేశారు. ఈ ఘటనపై డ్రైవర్ అంజయ్ శ్రీకాంత్ కూడా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనకి అసలు ఎలా జరిగింది అనే విషయం పైన కూడా అటు పోలీసులు ఆరా తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సడన్ బ్రేక్ వేయడం వల్లే విజయ్ కార్ అనేది డామేజ్ అయిందని కూడా అందరూ చెప్తున్న విషయం మనకి తెలుస్తుంది. అయితే ఈ రోజు మాత్రం విజయ్ దేవరకొండకి మాత్రం ఎలాంటి గాయాలు అవ్వలేదు, సురక్షితంగా బయటపడ్డారు అని కూడా అక్కడ స్థానికులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, అలాగే విజయ్ తో పాటు ట్రావెల్ చేసిన మేనేజర్ అలాగే డ్రైవర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కారు కాకపోతే కాస్త ధ్వంసం అవడం చేత ఆ కారును అక్కడే విడిచి వేరే కారులో ఆయన తిరిగి ప్రయాణం అయ్యేటట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన పైన వస్తున్న వ్యాఖ్యలకు ఇప్పటికీ వాళ్ళు బహిరంగంగా స్పందించకపోవడంతో ఒక అయితే ఇప్పుడు ఈ ప్రమాదం జరగడం అనేది ఇంకొక ఇష్యూగా మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఈ సంఘటనపై పోలీసులు కూడా అటు దర్యాప్తు చేస్తున్న సంఘటనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండకి ఎలాంటి గాయాలు కాలేదు. అభిమానులు కూడా ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కూడా అటు విజయ్ పిఆర్ టీం నుంచి కూడా ఒక ప్రకటన అయితే అవడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి.